వ్యవహారం అన్నట్టుగా దాంట్లో అతి తక్కువ కానీ కక్కుర్తి పడి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో అపచారాలు దేవాలయానికి జరిగే మనకు తెలుసు. కానీ ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్నదేంటి, నాకే ఇలా ఉంటే ఒక దళితుల పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అడుగుతున్నాము, టీటీడీ పెట్టినటువంటి రూల్ ఒక వేరే మతాన్ని అనుసరించే వాళ్ళకా లేదంటే ఒక కులానికి సంబంధించిందా? 5 ఏళ్లు ముఖ్యమంత్రి లాగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మీకంతా కనీసము బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు అర్థం కావట్లేదు. ఆ దళితుల మధ్యలో ఎక్కడి నుంచి వచ్చారండి? దళితులు వేరే మతమా ఏమైనా మీ దృష్టిలో? లేదంటే మీ దృష్టిలో దళితులందరూ కూడా క్రైస్తవులేనా? దళితుల పరిస్థితి ఏమని అడుగుతున్నారు? మీరు పాలించినటువంటి 5 సంవత్సరాల్లోనే లెక్కలు తీయండి, శ్వేతపత్రం తీయండి. టీటీడీకి ఎంతమంది దళితులు వెళ్లారు కానీ ఏ ఒక్కరినైనా ఆపారా? అసలు టీటీడీ ఈ రూల్ పెట్టినప్పటి నుంచి కూడా